హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సత్యభామ. అయితే ఫైనల్గా అయితే సీరియల్ ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయినా కానీ అసలు శనివారం వచ్చింది, ఎండ్ అయిపోవాలనేసి ఎండ్ చేసేసినట్టే ఉంది. కానీ నాకైతే అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. మీకు ఎలా ఉంది? ఎండ్ అయిపోవడం మీకు ఎలా ఉంది? అలాగే కరెక్ట్గా వేలో ఎండ్ చేశారా, లేకపోతే ఇంకా ఉండాలి సీరియల్ అనేసి మీరు అనుకుంటా అంటారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మనకు క్రిష్ సత్య మళ్ళీ ఒక ప్రాజెక్ట్తో ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామ ఇవి సడన్గా ఆగిపోయినట్టు కాకుండా కొంచెం ఒక 1000 ఎపిసోడ్స్ వచ్చేలాగా గట్టిగా ఈ వీడియోని లైక్ చేయండి. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసుకుందాం. అలాగే మనము ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామంటే ఒకసారి ఎపిసోడ్లో ఏమీ లేదబ్బా, శనివారం వచ్చింది, ఎండ్ చేసేయాలి ఎట్టన్నా సరే. 22 నిమిషాల సీరియల్ రోజు ప్రతిరోజు ఏదైతే వస్తుందో సీరియల్, ఆ 22 నిమిషాలు మాత్రమే సీరియల్ వచ్చింది. ఒక్క నిమిషం కూడా ఎక్కువ రాలేదు. కరెక్ట్గా అడిగి కట్టా కొట్టా తెచ్చా అన్నట్టు ఉంది. అసలు ఒక్కరికైనా సాటిస్ఫాక్షన్ చేస్తున్నారంటే 100% నాకు తెలిసినంత వరకు సీరియల్ 1% కూడా సాటిస్ఫాక్షన్ చేయలేదు అని నాకు అనిపించింది. సంజయ్ని కుక్కను కొట్టినట్టు కొట్టిండాల్సింది. అసలు ఎందుకు మిస్ చేసినారో అసలు అర్థం కాలేదు నాకు. అలాగే రుద్ర అసలు జైలు నుంచి తీసుకురానే లేదు, సీరియల్ ఎంజాయ్ చేశారు. ఇక్కడ వీళ్ళు మైథిలిని కొట్టినారు. మైథిలిని ఏం చేసినారు? మైథిలి పారిపోయిందంతే. కనీసం జైల్లో పెట్టించి తప్పు చేసిన దానికి మళ్ళీ రాదని గ్యారంటీ ఉంది. ఇక్కడ రుద్ర సంజయ్ కాలు పట్టుకున్నంత మాత్రం నాకు ఆస్తి కావాలంటే కృష్ణ నాన్న ఇచ్చే నాన్న మనం కలిసి ఉందాం అనేసి ఏదో కామెడీ లాగా అయిపోయింది. కానీ సీరియల్ ఏదో తూతు మంత్రంగా ఎండ్ చేసేయాలి, శనివారం వచ్చేసింది ఎండ్ చేసేయాలన్నారు, ఎండ్ చేసేసారు. అసలు ఎమ్మెల్యే ఎపిసోడ్ ఏమైంది? ఎన్ని క్వశ్చన్లు పెండింగ్ ఉండిపోయినాయి అంటే అన్ని క్వశ్చన్లు పెండింగ్ ఉండిపోయినాయి. దీనిపైన స్పెషల్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. మీరే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.